నువ్వు లెగ్గు పెట్టిన ప్రతి చోట ఒక్కొక్క సీను కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటే ఇంకా నమ్మకుండా ఎలా ఉంటాను? పో 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 పో. ఓ ఐరన్ లెగ్గు, ఆ స్టాలిన్ ని నిలువునా ముంచేసినావు. సపోర్ట్ గా ఏదో ప్రచారానికి వెళ్ళాను, అంత మాత్రానికే నన్ను తిట్టేస్తావా జలగన్నా? మరి నీది సామాన్యమైన లెగ్గ, ఐరన్ లెగ్గు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మటాష్. పో 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 పో, నా పార్టీ నుండి పో 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 పో. నా లెగ్గుని భరించే నువ్వే ఇలా అంటే ఇంకా నన్ను ఏ పార్టీ భరిస్తుందన్నా? నువ్వు ఏ పార్టీలోకి పోతావో నాకు అనవసరం. కింగులా ఉన్న నేను బొంగుదైపోయాను. 150 సీట్లు పైనే వచ్చిన నాకు 11 సీట్లకు నువ్వే పడేసినావు. ఆ లెక్కన 2019లో కూడా నీ పార్టీలోనే ఉన్నాను కదా సైకో అన్న. అప్పుడు నువ్వు భారీ మెజారిటీతో గెలవలేదా? మొన్న ఓడిపోయామని నా పైన నింద వేయడం కరెక్ట్ కాదు. ఇదిగో, అప్పుడు చిన్నాయన గొడ్డలి పోటును ఆ బాబుకి అంటగట్టి తెలివిగా గెలిచాను. ఇప్పుడు మాత్రం నాకు క్లియర్ గా అర్థమవుతుంది నువ్వు ఉంటే నేను జీవితంలో గెలవలేను అని. నిన్నే నమ్ముకుని నా డ్రైనేజీ గొంతేసుకుని ఎందరినో అమ్మనా బూతులు తిట్టించుకుని ఈ పార్టీలో ఉంటున్నా అన్న. నా మీద జాలి లేదా నీకు? నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే అని అందరూ అంటుంటే నమ్మలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నవన్నీ చూస్తూ ఉంటే నిన్ను ఇంతకాలం పార్టీలో ఎలా ఉంచుకున్నానా అని నా మీద నాకే అసహ్యం పుడతా ఉంది. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ని నువ్వు కూడా నమ్ముతున్నావా అన్న? నువ్వు లెగ్గు పెట్టిన ప్రతి చోట ఒక్కొక్క సీను కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటే ఇంకా నమ్మకుండా ఎలా ఉంటాను? పో 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 పో. నేను పోను. నువ్వు నన్ను తరిమేసినా నేను పోను. నేను నిన్ను నీ పార్టీని వదలను. నా ముక్కుకు పడిశం జలుబు పట్టినట్లు నా పార్టీకి దరిద్రం పట్టినట్లు పట్టినావు. నువ్వు పోకపోతే నేను ఊరుకోను. నువ్వు అరిచి గీ పెట్టినా సరే నేను నా ఐరన్ లెగ్గు ఒక్క అడుగు కూడా కదల్చును. ఇదిగో, నా దగ్గర ఉంటే నీకు అస్సలు ఏ లాభం ఉండదు. మర్యాదగా చెప్పింది అర్థం చేసుకో. నా నగరి ప్రజలు నా పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు జలగన్న. గాడిద గుడ్డేం కాదు, నగరి సీటు కాదు కదా, కనీసం వార్డు మెంబర్ సీటు కూడా ఇవ్వను నీకు. నాకు ఇవ్వకుండా ఆ సేమియాకు ఇద్దామని ప్లాన్ వేసావా జలగన్న? ఇదంతా నీకు ఆ గజ్జలగాడి ఇచ్చిన ఐడియానే కదా? సేమియాకి ఇస్తానో ఇంకో ఉప్మాకి ఇస్తానో నా ఇష్టం. అసలు నా శని నువ్వే అని ఆ గజ్జలగాడు రోజు నా చెవి దగ్గర మొత్తుకుంటానే ఉన్నా నేను వినిసావలేదు. ఇప్పుడు తమిళనాడు రిజల్ట్స్ చూసినాక నాకు అర్థమవుతా ఉంది. ఆ డిఎంకేను నువ్వు కూడా కలిసావు కదా అన్న, నన్నే అంటావు ఎందుకు? నేను విజయ్ని కూడా కలిసినాను. ఇప్పుడు విజయ్ గెలిచినాడు. సింహాలు సింగిల్ గా పోటీ చేస్తాయని మన పేటీఎం బ్యాచ్ తో సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టిస్తా ఉన్నా. కానీ నీ ఐరన్ లెగ్ ట్రోల్స్ నా పోస్టులకు అడ్డు వచ్చి చిరాకు తెప్పిస్తా ఉన్నాయి. సింహాలు సింగిల్ గా పోటీ చేస్తే సరిపోతుందా? ఆ విజయ్ గెలిచాడు, ఆయన సింహం అవుతాడు. నువ్వు ఓడిపోయావు కాబట్టి నువ్వు గ్రామ సింహం అవుతావన్నా. ఏ నన్ను అంత మాట అంటావా? ఆ పిచ్చి కుక్కలతో నీ పైన మొరిగిస్తాను. ఏమనుకున్నావు? మన ఊర కుక్కల సంగతి నాకు తెలుసులే అన్నాయ్. నా మీద మొరగాలంటే దమ్ము ఉండాలి. అసలు ఏంటి నీ రచ్చ? నన్ను ఇలా జిడ్డులా అంటుకున్నావు. నేను గెలవడం నీకు ఇష్టం లేదా? నన్ను ఎందుకు మీరందరూ కలిసి ఏడిపిస్తా ఉన్నారు? ఒకసారి నువ్వు మాకు అలసి ఇచ్చాక, మా చేతులు నోట్ల కట్టలు మరిగాక నిన్ను వదలబుద్ధి కాదు జలగన్నాయ్. ఏ పార్టీలో కూడా నీ అంతలా అవినీతిని ప్రోత్సహించేవారు ఉండరు. ఎంత దోచుకున్నా నీ వాటా నీకిస్తే చాలు, సైలెంట్ గా చూస్తూ ఊరుకుంటావు. ఇదిగో, నన్ను పొగిడి మళ్ళీ నా మనసు మార్చుకు. అసలే సెంటిమెంట్ ఫెలోని. ఆడవాళ్ళ కన్నీరు ఆట్టే తట్టుకోలేను. తల్లి చెల్లి విషయంలో చూశాం కదా అన్నాయ్. నీ సంగతి నాకు తెలియదా? నువ్వు పొమ్మన్నా పోయే ప్రసక్తే లేదు. నేను నిన్ను వీడని నీడను. లైఫ్ లాంగ్ నిన్నే అంటి పెట్టుకుని ఉంటా. నువ్వు గెలవకపోయినా పర్వాలేదు. ఇదెక్కడి కర్మరా దేవుడా!